హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగుండాలంటే ఒక్క లైక్ అయితే వేసుకోండి ఈ వీడియోకి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ వేసుకోండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేసుకోండి. మేమైతే మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. అదేనండి, ఉగాది వస్తుంది కదా, ఉగాది షాపింగ్ అనమాట. నేనైతే ఇంకా మీకు తెలిసిందే, ఈవినింగ్ టైంలోనే వెళ్తాము. ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి ఆ టైంలో అలా షాపింగ్కి అయితే వెళ్తామన్నమాట. ఇంకా కార్లోనే కాబట్టి ఎంత నైట్ అయినా పర్లేదు రావచ్చు అనే దీంతో అయితే వెళ్తామండి. ఇంకా బిట్టు అయితే కార్లో నుండి బయటకు ఒకటే చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా బిట్టునైతే ఎందుకు తీసుకుని వెళ్తున్నామంటే ఇంకా అబ్బాయికి అయితే ఇంజక్షన్ అయితే వేపియాలి కదా ఈవినింగ్ టైంలో. ఇంకా ఈరోజు లాస్ట్ డే అనమాట. ఇంకా ఈరోజు వేపిచ్చేసి ఇంజక్షన్ కూడా తీపిచ్చేయమని చెప్పారండి. ఇంకా అందుకోసం అని చెప్పి బిట్టును కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇంకైతే ఫుల్ రష్ ఉందండి. అసలు ఆ ముల్బాగుల్లో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదేమో అన్నట్టయితే ఉన్నిందనమాట అక్కడంతా. ఇంకా చూడండి ఎంత రష్ ఉన్నిందో. కార్ కూడా ఒక ½ పట్టిందండి. ఇంకా అక్కడ ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్కి వచ్చేసరికి ½ పట్టిందనమాట మనకి. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోతూ వచ్చిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళింది షాపింగ్ కంటే బట్టల షాపింగ్ కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే బట్టల షాపింగ్కి అయితే వెళ్ళిపోదాం. బట్టలకైతే ఇంకా బట్టలు నా కోసం కాదండి, నేను కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాను. కాకపోతే మెయిన్గా వెళ్ళింది మా అమ్మ కోసం ఇంకా మా అత్తమ్మ కోసం అనమాట. ఇంకా ఉగాదికి మా అమ్మకి ఇంకా మా అత్తమ్మకి మా మ్యారేజ్ అయినప్పటి నుండి పెడుతున్నామండి. ప్రతి ఇయర్ పెడుతున్నాం అనమాట శారీసు. ఇంకా అలా వాళ్ళకైతే తీసుకుందాం, అలానే పిల్లలకి కూడా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇంకా నేనైతే ఏం అనుకోలేదండి, తీసుకుందామా వద్దా అనే డైనమాలో ఉన్నానన్నమాట. నాకెప్పుడు కన్ఫ్యూజనేనండి. నేనైతే ఏ ఒక్కటి సరిగ్గా చూస్ చేసుకోలేను. అలా అని చెప్పేసి వదిలేసి ఉండలేనమాట. నాకు అలా నా పరిస్థితి అలా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే అత్తమ్మకి ఇంకా మా అమ్మకి అయితే శారీస్ అయితే చూస్తున్నాము. మా హస్బెండ్ ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నారనమాట, చూడు సెలెక్ట్ చేయి అని చెప్పేసి. నాకైతే వాటిని చూసేసరికి కళ్ళు తిరిగాయండి. ఆ జనాలను చూసేసరికి, అలానే వచ్చి మనం ఇక్కడ శారీస్ చూసేసరికి ఏదోలా అనిపించింది అనమాట. నేనైతే శారీ సెలెక్ట్ చేయలేకపోయాను. నాకు అసలు శారీ సెలెక్షనే రాదు నిజం చెప్పాలంటే. డ్రెస్సులు అయితే ఏదో కలా ఎత్తుకుంటానమాట. ఇంకా శారీస్ అయితే అస్సలు సెలెక్ట్ చేయలేనండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మా చెల్లికి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ పరిస్థితి అనమాట. అన్నీ చూసుకుంటూ ఉండిపోయాను, ఒక్కటి కూడా కొనుక్కోలేదు. ఇంకా శారీస్ పక్కన పెట్టేస్తే నాకు ఇంకెలాగో సెలెక్షన్ అవ్వవు అని చెప్పేసి పిల్లోలకైనా తీసుకుందామని చెప్పేసి వచ్చానండి. ఇంకా ఇక్కడ చూస్తుంటే వీటిల్లో కూడా నాకు సెలక్షనే రావట్లేదు. నేను అంటే నాకు నచ్చింది హితమ్మకి కొంచెం చిన్నది అయిపోతుంది సైజు. నాకు నచ్చనిది హితమ్మకి పర్ఫెక్ట్గా సైజ్ అయితే సరిపోతుందండి. నేనైతే డైలీ వేర్కి అయితే ఎత్తుకుందామని చెప్పేసి ఇవి అయితే చూస్తున్నాను. కాకపోతే నాకేం మరీ అంత బాగున్నాయి అని అనిపించలేదన్నమాట. ఇంకా సరే చింటూ బిట్టుకైతే చూద్దామని అనుకున్నాం, కానీ ఎందుకో ఆ షాప్ నుండి మళ్ళీ తిరిగి వచ్చేసామండి. నాకెందుకో అక్కడ శారీస్ బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ టూ మచ్ అనిపించిందండి. అందుకే బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడే చెప్పుకుంటున్నారు, ఈ షాప్ లో ఒక్క జత బట్టలు తీసుకునే బదులు బయట 2 జతల బట్టలు తీసుకోవచ్చని నా ముందరే చెప్పుకున్నారనమాట. ఇంకా అందులోనూ అక్కడ ఒక రేట్ చెప్పారు, అంటే సెలెక్ట్ చేసేటప్పుడు దాన్ని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి డబుల్ రేట్ చెప్పారనమాట. ఇంకా దాంతో అక్కడే పెట్టేసి వచ్చేసాము. ఇది లాస్ట్ టైం వెళ్ళాను కదండి, అందులోనే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అమరావతి సిల్క్స్ అనేసి ఇంకా ఇక్కడే శారీస్ కొన్నాను. అలానే మా నాన్నకి అంటే మా మామగారికి టవల్స్ ఇలాంటి వాటిని కొనుక్కున్నాం అనమాట. ఇక్కడ ఆఫర్ కూడా నడుస్తుందండి ఈరోజు. ఒక్కో పర్చేసింగ్ కి ఒక్కొక్క గిఫ్ట్ ఆఫర్ అయితే ఉంటుందండి. మనం పర్చేస్ చేసిన దానికి ఏమిస్తారో చూడాలి. ఇక్కడ పెద్ద పెద్ద బకెట్స్ కూడా పెట్టినారనమాట. మనం ఎంత చేసామో దానికి ఎంత వచ్చిందో చూడాలి. ఇంకా ఫైనల్ గా చూస్తున్నట్టయితే ఈ ప్లేట్ వచ్చిందనమాట. ఇంకా మా హస్బెండ్ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే ఇక్కడ ప్లేట్ వచ్చింది. పర్లేదు, ఈ మాత్రం ఆఫర్ అయినా పెట్టారు. ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ వెజిటేబుల్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ వెజిటేబుల్స్ అయితే ఇంకా రేపే కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఆ రోజు నైటే తీసుకుని వెళ్తాం. ఇంకా ప్రతి పండక్కి మేము అంతేనండి, ఆ రోజు నైటే కొనుక్కుంటాం అనమాట. ఒక 2 days ముందుగా బట్టలు కొనడం, ఒక 1 week ముందుగా బట్టలు ప్లాన్ చేసుకొని కొనడం అలా ఏముండదు. ఆ రోజు నైట్ వెళ్ళేసి కొంటామన్నమాట. ఇంకా అక్కడ నుండి నేను నేరుగా ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాను గాజులు చూద్దామని చెప్పేసి. నాకెందుకో ఏవి నచ్చలేదండి. ఇంకా అసలే టైం
టైం కూడా లేదు. అంటే గడిబిడిగా అనమాట. ఇంకా ఎప్పుడో తీసుకొస్తారు ఈవినింగ్ టైంలో. ఇంకా నైట్ అయిపోతుంది. ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళాలి పిల్లలు. ఇలా కొంచెం హడావిడైతే ఉంటుందనమాట. ఇంక నేనెంత వెతికినా నాకైతే నా సైజు గాజులైతే దొరకట్లేదండి. నాకసలే చేతులు కొంచెం చిన్నవనమాట. అసలు ఏ గాజులు పట్టవు. చాలా లూజ్‌గా అనిపిస్తాయి. అందుకోసం ఈసారన్నా కొంచెం ఇలాంటి టైప్ గాజులైతే చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. నాకు ఒక్కటి దొరకలేదు. ఇంగ అందుకోసం డిసప్పాయింట్ అయ్యి వచ్చేసానండి. ఎప్పుడూ వేసుకునే గాజులే వేసుకొని కొంచెం బోర్ కొట్టేస్తుందని చెప్పేసి ఇలా మెటల్స్‌లో ఇంకా అలానే బాక్స్ టైప్‌లో తీసుకుందామని చెప్పి చూస్తే నాకు ఒక్కటి నచ్చదు. నచ్చిందా నా సైజ్ అయితే కాదు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి? సైలెంట్‌గా తిరుక్కొని రావాలి. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు. "ఏదో ఒకటి కొనుక్కో, అలా వచ్చేయకు ఊరికేనే" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కాకపోతే నాకు సరిపోనిది అంటే గాజు పెట్టి మరీ చూస్తున్నా సరే నాకు సైజు సరిపోవట్లేదు. అందుకోసమని చెప్పి వచ్చేసాము. ఇంకా మా అమ్మకి, ఇంకా మా అత్తమ్మకైతే తీసుకునేసాం కానీ, మా పిల్లోలకైతే ఇంకా తీసుకోలేదు కదా! ఇంక అందుకోసం ఇక్కడికైతే వచ్చేసామండి ఇంకో షాప్‌కి. ఇది మూడో షాప్ అనమాట. ఇంకా బట్టలైతే ఇక్కడ చాలా బాగున్నాయండి. పిల్లోలకి నాకు బాగా నచ్చాయన్నమాట. ఇంకా ఈ టైప్ అంటే మేము తీసుకుంటున్నాం కదా! ఆ టైప్ అయితే కొంచెం ట్రెండింగ్‌గా ఉంది. అలానే పిల్లోలకి పర్ఫెక్ట్ సైజ్ అనమాట. అంటే పిల్లోళ్ళు ఎప్పటికీ అలానే ఉండిపోరు కదండీ! కొంచెం గ్రోత్ అవుతారు. అలా అని చెప్పి మనము మైండ్‌లో పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఫ్యూచర్‌కి ఆలోచించి తీసుకోవడం ఏంటి? వాళ్ళేమో ఎప్పుడు ఇవే ఏస్తారా అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే మనము తీసుకునేది ఒక 6 మంత్స్ అన్నా వేసుకోవాలి. అలా ఉండాలన్నమాట. ఇంకా పిల్లోలకైతే మేము ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాంటి వాటిలో అయితే ఎత్తుకున్నాను. ఇది లైటింగ్ కూడా ఉందండి. ఇది మా హస్బెండ్‌కి కొంచెం అట్రాక్ట్ చేసింది. ఇంకా దీన్నే అయితే తీసుకున్నారు. ఆల్రెడీ హితమ్‌కైతే తీసుకునేసామండి. ఇంకా హితమ్‌కి తీసుకునింది కూడా ఇదైతే ఎత్తుకున్నాను నేను. ఇంకా దీన్ని కూడా రివర్స్ ఇచ్చేసి వేరేదైతే తీసుకున్నానన్నమాట. అందులోనూ ట్విన్స్ కాబట్టి ఇద్దరికీ ఒకే కలర్ తీసుకోవాలి. లేదంటే ఒకే మోడల్‌లో వేరు వేరు కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఇంకా మేమైతే ఇలా చూస్ చేసుకుంటున్నామండి. ఈ మధ్య ఒకే కలర్ అయితే దొరకట్లేదండి. కానీ ఒకే మోడల్‌లో 2 వేరు వేరు కలర్స్ అయితే దొరుకుతున్నాయన్నమాట. కానీ బాగున్నాయి బట్టలు. ఇంకా హితమ్‌కి అది ఇచ్చేసి ఆ ఫ్రాక్ ఇచ్చేసి వేరేదైతే తీసుకున్నామండి. ఇంకా హితమ్‌కి కొనేసాం. మా అత్తమ్మకి ఇంకా మా అమ్మకి కూడా కొనేసాం. ఇంకా మా నాన్నకి కూడా తీసుకున్నారు. కానీ మా హస్బెండ్‌కి నాకు మాత్రం తీసుకోలేదండి. ఇంకా మా అత్తమ్మకి ఇంకా మా అమ్మకి తెచ్చినవి కూడా నచ్చలేదంట. అంటే క్వాలిటీ బాలేదు అని చెప్పింది. ఆ సెలక్షన్ అయితే నాది కాదండి. నన్ను అనుకోకండి. మా హస్బెండ్‌దే అనమాట. నేను ట్రయల్ రూమ్‌లోకి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే సెలెక్ట్ చేసి పెట్టేశారు. ఇంకా దాన్ని కూడా వాపస్ ఇచ్చేసి ఈ శారీలు అయితే తీసుకొచ్చారండి. ఈ శారీలు బాగున్నాయి. ఈ సారీ సెలక్షన్ అయితే బాగుందనమాట. ఇంకా మా అమ్మకు ఒకటి, ఇంకా మా అత్తమ్మకైతే ఒకటి. ఈ 2 శారీల్లో మా అత్తమ్మకి ఏది, అలానే మా అమ్మకి ఏది సెలెక్ట్ చేసినామో కామెంట్ చేసేయండి. అలానే ఏది ఎవరికి బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. ఓకేనండి. మా పండగ షాపింగ్ ఇలా అయితే గడిచింది. మీరు షాపింగ్ చేశారా లేదా అని కామెంట్ చేయండి. అలానే అడ్వాన్స్‌గా మీకు ఉగాది శుభాకాంక్షలు. కాదులేండి, ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అడ్వాన్స్ ఏముండదు. అసలు ఫెస్టివలే అయిపోయి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.